నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన. కేఆర్కే కాలనీలో పోలీసుల కార్డినెన్స్ సర్చ్. అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని డీఎస్పీ స్పష్టీకరణ. రైతుల సంక్షేమం కోసం కలిసి రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలో వర్షాల వల్ల పంట నష్టపోయిన వారిని పరామర్శించారు. మండలంలోని తంతోలి గ్రామంలో ఇండ్లలో నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డ వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి తంతోలి వాగును పరిశీలించి పంట పొలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులతో మాట్లాడుతూ నష్టం గురించి తెలుసుకుంటూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల కంటే ముందు టీపీసీసీ హోదాలో ఇచ్చిన హామీల వీడియోను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గన్రత్ రమేష్, జగదీష్, కుమ్రరాజు, పరమేశ్వర్ తదితరులు ఉన్నారు. పెట్టాలని దానికి ఏదైనా మనం కలెక్టర్ సాబ్ గట్టి చెప్పి పూర్తి పున్న పెంకది ఉంది, 2 ఎకరాల భూమి ఉంది, ఎల్లువన్ లిస్ట్ అంతా తీసుకొని మనం కూర్చుండి చెప్పించి. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ ప్రకృతి ప్రకోపంతో అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వారి పంటలపై సర్వే నిర్వహించి పరిహారం ఇవ్వాలన్నారు. తంతోలిలో గంగన్న 4 ఎకరాలు పత్తి వేశారని, పత్తి పూర్తిగా నష్టపోవడంతో ట్రాక్టర్తో తొలగించే చదును చేస్తున్నారన్నారు. పంట చేతికి వస్తుందన్న సమయంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. మళ్లీ వేయడానికి ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం బీమా తీసేసిందని చెబుతున్న ఎమ్మెల్యే గుజరాత్లో కూడా తీసిన విషయాన్ని మర్చిపోయారని ఆరోపించారు. అది కూడా రైతుల నష్టం గురించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన ఎమ్మెల్యే గత బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు జరిగిన నష్టాలను అంచనా వేసి కలెక్టర్కు పరిహారం కోసం విన్నవించడం జరుగుతుందన్నారు. తెలంగాణ చేను, తన అన్న చేను మొత్తం 4 ఎకరాల పత్తి తీసేసిండు. ఇప్పుడు ట్రాక్టర్ కల్టివేటర్ అయిపోయింది. 4,000 రూపాయలు అయితే ఇప్పుడు ట్రాక్టర్ ఖర్చు అయిపోయింది. రేపు మరణ విత్తనాలు కొనుక్కోవాలి. మేము డిమాండ్ ఏం చేస్తామంటే సబ్సిడీ విత్తనాలు పూర్తిగా ఒక్క నయా పైసా లేకుండా పూర్తి సబ్సిడీతోటి మళ్ళా గంగన్న రైతులు ఇప్పుడు గంగన్న రైతులు ఇప్పుడు పంట తీసేసిండు కానీ రేపు మిగతా రైతులకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అట్లనే మేము రైతులందరికీ చెప్తాం, ఒకవేళ పంట వేసేది ఉన్నా వ్యవసాయ శాఖ అధికారం తీసుకుపోయి మీ పంట ఫోటో తీపిచ్చేసుకొని పంట రాపించుకున్నాకనే ఆ భూమి దున్నేసిన తర్వాత దుక్కితో ఖర్చు, విత్తనాలతో ఫుల్ సబ్సిడీతో పాటు క్రాప్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు గంగన్న క్రాప్ లోన్ తీసుకున్నాం, మాఫీ అయింది. రుణమాఫీ ఎంత ఉండే? ఈ 2,50,000 పైన కూడా ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల పైన కట్టుకున్నారు చాలా మంది. పాపం కట్టుకున్న వాళ్ళకి ఇయ్యలే. ఇప్పుడు తను కట్టలే అనుకో, కట్టిన వాళ్ళకే రాలేదు కాబట్టి నేను కట్టినా నాకు రాదని చెప్పి కట్టుకోలే. అంటే మరి కౌలు రైతుకు కూడా మరి రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు కౌలు పట్టిన భూమి ఉన్నది, 7 ఎకరాలకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అంటే అది కౌలు ఖర్చు. ఇలా విత్తనాలు కొనుక్కోవాలా, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నాలా, మర్రా దాన్ని పంట పండించి మరి అప్పటిదాకా ఏముంటుందో తెలియదు. ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పింది అడుగుతున్నాం. పదే నేను రోజు అదే చెప్తున్నా. మేము రేవంత్ రెడ్డి గారు చెప్పింది అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారు చెప్పింది అడుగుతలేము. ఈ ప్రభుత్వానికి ఇంకా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇంకా కూడా మరి ఎందుకో వీడియోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడింది 30,000 రూపాయలు ఇస్తాను స్వామి. ఆ 30,000 రూపాయలు ఇస్తాను ఎక్కరకు. మళ్ళీ ఇట్లా ఏదన్నా ఇసుక పెట్టినా భూమి కోతకు గురైనా అడిషనల్గా 20,000 ఎకరానికి ఇస్తామని చెప్పింది. మిర్చి పంటకు 50,000 ఎకరాలు ఇవ్వాలని చెప్పింది. మేము అవి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అప్పుడు కేసీఆర్ లేఖ రాసిండు, నువ్వు 10,000 ఇస్తున్నావు, ఇది ఉప్పు కారంకు సరిపోదు. మేము లేఖ రాస్తూ నేను చెప్పినవన్నీ కూడా లేఖలు రాసిండు. మన అదృష్టం అనుకున్నాం. పాపం అతనే ముఖ్యమంత్రి అయిండు. ఇస్తారనుకుంటున్నాం. అందుకొరకే
నేను ప్రతి రైతు సోదరులకు పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు గంగయ్య సాబ్ కూడా జక్కుల గంగయ్య సాబ్ చూపెట్టిండు, వ్యవసాయ శాఖ అధికారి చూసిండు. మేము కూడా రేపు కలెక్టర్ కలుస్తాం. ఇప్పుడు పత్తులు ఇసుకతోటి నీళ్ళ ప్రెషర్ తోటి మొత్తం పత్తులన్నీ పడిపోయి ఉన్నాయి. అవి ఇప్పుడు లేపుతేస్తాయని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినా అది కరెక్ట్ కాదు. మేము రేపు కలెక్టర్ కూడా కలుస్తాం, ఆ పత్తి చెట్లు పట్టుకొని పోతాం. ఇవన్నీ కూడా పంట నష్టం ఇది రాదు, మీరు శాస్త్రవేత్తలు పిలిపించి చేపిస్తారా ఏం చేపిస్తారో చెప్పని చెప్తాం. అందుకొరకే మేమందరికీ రైతుల విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రైతుల పార్టీ. నేరాల నియంత్రణతో పాటు ప్రజల రక్షణకు కార్డినెంట్ సెర్చ్ ఎంతో ఉపయోగపడుతుందని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎస్పీ ఆదేశాల మేరకు కేఆర్కే కాలనీలో కార్డినెంట్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున పోలీసులు కాలనీని చుట్టుముట్టి ఒకేసారి ఇండ్లలో సోదాలు చేశారు. అసలు ఏం జరుగుతుందోనని తెలుసుకునే లోపల పోలీసులు తనిఖీలు పూర్తి చేశారు. ఇందులో సరైన పత్రాలు లేని 70 బైకులు, 16 ఆటోలు, ఒక కారు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నార్కోటిక్ డాగ్ రోమా సాయంతో గంజాయి కోసం తనిఖీ చేయగా ఒక ఇంట్లో 3 గంజాయి మొక్కలు, 10 గ్రాముల ఎండు గంజాయి లభించాయి. అయితే బెల్ట్ షాపులలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీలో ప్రజలతో డీఎస్పీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మావల 1, 2 టౌన్ రూరల్ సిఐలు స్వామి, సునీల్, నాగరాజు, ఫణిధర్, ప్రేమ్ కుమార్, ఆర్ వెంకటి, మురళి, చంద్రశేఖర్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ నేరాలను ముందస్తుగా గుర్తించి వాటిని అరికట్టడంలో భాగంగా నిర్బంధ తనిఖీలు చేపడుతున్నామన్నారు. కాలనీలో ఎవరైనా కొత్త వారు వస్తే వారి గురించి స్థానిక పోలీసులకు తెలియచేయాలన్నారు. రాత్రి సమయాల్లో అనవసరంగా తిరగొద్దని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు రానున్నాయని, ఎలాంటి వదంతులను నమ్మొద్దని డయల్ 100 లేదా పోలీసులకు తెలియచేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేస్తున్నారన్నారు. వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇండ్లకు చేరుకోవాలన్నారు. అలాగే గంజాయి విక్రయించినా, సేవించినా, పండించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్డినెంట్ సెర్చ్ అండ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ కేఆర్కే కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము సస్పెక్టెడ్గా ఉన్న ఒక 67 బైకులు, 16 ఆటోలు, ఒక 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక ఇంట్లో చెక్ చేయగా ఒక 3 గాంజా ప్లాంట్లు ఉన్నాయి. దానిలో ఒక గాంజా ప్లాంట్ 1 ఫీట్ ఉంది, ఇంకా 2 ఇంచెస్ ఉన్నాయి. మా డాగ్ గాంజా డిటెక్టివ్ డాగ్ రోమా దాని సాయంతో ఇంట్లో చెక్ చేయగా ఇంట్లో 2 గాంజా ప్యాకెట్లు దాదాపు 10 గ్రామ్స్ వరకు దొరకడం జరిగింది. అదే కాకుండా ఒక ఇంట్లో ఇల్లీగల్గా బెల్ట్ షాపు లిక్కర్ అమ్ముతున్నారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో కూడా కొన్ని నెంబర్ ప్లేట్ లేవు, కొన్ని ట్యాంపర్డ్, కొన్ని ఎరేజ్డ్ నెంబర్ ప్లేట్ గల వెహికల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేసి దానిలో ఏమన్నా ట్యాంపర్ చేసినా, ఎరేజ్ చేసినా వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మేము ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి అదర్ స్టేట్ వాళ్ళు కానీ అనుమానితులు కానీ వచ్చి ఇల్లు కిరాయికి ఇవ్వనంగానే ఇవ్వకండి. వాళ్ళు మీ ఇంట్లో కిరాయికి ఉంటూ ఇక్కడ ఏమైనా నేరాలు చేస్తే మళ్ళీ మీరు బాధ్యులయ్యే అవకాశం ఉంటుంది. నమ్మకమైన వాళ్ళకి ఇల్లు కిరాయికి ఇవ్వండి. తర్వాత ఏదైనా దొంగల సమాచారం కానీ నేరస్తుల సమాచారం ఏదున్నా పోలీసుకు తెలియజేయండి. పోలీసులు మీ కాలనీ రక్షణ గురించి ఆల్వేస్ 24 అవర్స్ కట్టుబడి ఉంటారు. ఇప్పుడు గణేష్ నవరాత్రులు వస్తున్నాయి. గణేష్ నవరాత్రుల సందర్భం కూడా మీరు పోలీసులకు సహకరించాలి. ఏది సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నట్లు కిసాన్ మిత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ హర్ష అన్నారు. ఆదివారం తాంసీ మండల కేంద్రానికి వచ్చిన ఆయన గ్రామ పంచాయతీ వద్ద ప్రజలకు ప్రజావాణిపై అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు ప్రజావాణికి దరఖాస్తులు 7,000 రాగా 5,000 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను కలిసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి దగ్గర ఉండి సెల్ ఫోన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని అన్నారు. ఈ విషయం తెలియక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇక నుంచి అలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. పెట్టుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు కనుక వెంటనే స్పందించకపోతే ఆ దరఖాస్తును జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకుపోయేలా కూడా ఆప్షన్లు ఉన్నాయన్నారు.
కూడా ఉంది. మీరే గ్రామంలో ఉండే దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా దీని ద్వారా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక సింపుల్ ఇది. సో మీరే ఇంట్లో ఉండి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. లేదా మండల్ కేంద్రంలో IFC సెంటర్, ఇన్ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్లని ఉన్నాయి. అక్కడ కూడా మీరు దరఖాస్తులు ఈజీగా వెళ్ళి మండల స్థాయిలో ప్రజావాణి పైలట్లో మా దరఖాస్తు పెట్టుకోవాలంటే దరఖాస్తు పెట్టి మీకు రసీదు కూడా ఇస్తారు. ఆ రసీదులో ఏ అధికారికి వెళ్ళబోయింది సమస్య, అట్లనే బహిరంగ విచారణ ఎప్పుడు ఉంది అనేది కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ADB న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి అన్నారు. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆదివారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితమే శ్రీ బాలగంగాధర్ తిలక్ హిందూ ఐక్యతకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే యువత పెద్ద ఎత్తున సంఘటితమై స్వాతంత్ర పోరాటంలో సైతం భాగస్వాములయ్యారని తెలిపారు. అంతేకాకుండా వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడంతో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారన్నారు. ఆయన స్ఫూర్తితో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఐకమత్యంగా ఉంటూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతూ గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా వినాయక చవితి, కార్తీక దీప ఉత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని తమ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమితి ప్రతినిధులందరినీ సన్మానించారు. వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు జిల్లా కేంద్రంలో ఈ నెల 26, 27వ తేదీలలో మట్టి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు బండారి బామన్, అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, ప్రధాన కార్యదర్శులు గేడం మాధవ్, పడకంటి సూర్యకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, లోలపు శ్రీనివాస్, మహిపాల్, సంజీవ్, రాజు, మేకల అశోక్, వెనుగంటి ప్రకాష్, సంతోష్ అగర్వాల్, సురేష్ పోడ్వాల్, పూసం ఆనందరావు, మహిళా అధ్యక్షురాలు చౌహాన్ శశికళ, ప్రధాన కార్యదర్శి మాలతి తదితరులు పాల్గొన్నారు. 2011 హైదరాబాద్కి వచ్చిన బిజినెస్ పరంగా 12 నుంచి వీళ్ళని చూస్తున్నాం. ప్రతి యాక్టివిటీ చూస్తున్నాం, ప్రతిదీ నాకు చెప్తున్నారు, ప్రతిదీ చూస్తున్నాము. కానీ నేను అప్పుడు అంత యాక్టివ్ లేకుండే. నేను గత 17, 18 నుంచి నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను యాక్టివిటీస్ ఎట్లా నడుస్తున్నాయి ఏంటి అని. చాలా హిందువులని ఒక దగ్గర చేర్చే కార్యక్రమంలో ఉన్నారు సనాతన హిందూ ఉత్సవ సమితి. నిజంగా ఇది ఒక మంచి అవకాశం నాకు ఇచ్చారు. మీతో పాటు నేను మొదలుగా ఈ గణేష్ ఉత్సవాలు మనకి ఎలా స్టార్ట్ అయ్యాయి. ముందుగా బాలగంగాధర్ తిలక్ గారికి ఆయన జన్మించినప్పటి నుండి కూడా ఆయన జన్మించి ఆయన ఏదైతే స్వాతంత్ర కోసం ఆయన పనిచేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన ఎడ్యుకేషన్ కూడా LLB చేయడము, దాంతో పాటు ఈ గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేసిందే ఆయన. ఈ గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేసి అసలు ఒక హిందువులను ఒక ఐకమత్యంగా తెచ్చింది. అప్పటి కాలంలో ఐకమత్యం తెచ్చిన ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకొని రాజయోగిని ప్రకాశమణి దాదీజీ 18వ పుణ్య స్మృతి దివస్ సందర్భంగా విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ రమా అశోక్లు హాజరై ప్రారంభించారు. ముందుగా రాజయోగిని చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం రక్తదానం చేస్తున్న వారిని ప్రోత్సహించే సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రేవతి బెహెన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు సరైన సమయంలో రక్తం అందక 12,000 మంది దేశవ్యాప్తంగా మరణిస్తున్నారని డాక్టర్ అశోక్ తెలిపారు. రాజయోగిని ప్రకాశమణి పుణ్య స్మృతి దివస్ సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవ కూడా అవుతుందన్నారు.
ఒక యూనిట్ రక్తంతో 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపోహలను వీడి స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని 44వ వార్డు పరిధిలో గల డాల్డా కంపెనీ కాలనీ వాసులు కనీస మౌలిక వస్తువులు కరువై తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత 6 నెలలుగా మున్సిపల్ ద్వారా తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో శుభ్రత పనులు సక్రమంగా లేవని, పక్కా రహదారులు లేకపోవడంతో ప్రజలు రోజువారీ జీవితం కష్టసాధ్యమైందని వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు రుణాలు మంజూరు విషయంలో ఇప్పటికీ అధికారులు, స్థానిక నేతలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయిందని చెబుతున్నారు. डालडा कंपनी में हमको पानी है इतनी पूरा 9 महीने होगा हमको पानी नहीं है, पटरिया के नीचे से पानी ला रहे हम। अब पानी की परेशानी, हमको रास्ता नहीं है चलने के वास्ते, दुनिया का चिक्कड़ है वहाँ पानी में चलने के वास्ते। हाँ, पूरी गली भी अच्छी नहीं है हमको, पानी का हमारा चिक्कड़ ही चिक्कड़ है पूरा, कैसा जाना हम पानी कैसा जाना क्या करना। ఈ సమస్యలపై స్పందించిన అల్ఫతీస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ సలీం స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించారు. డాల్డా కంపెనీ కాలనీ ప్రజలకు తక్షణమే తాగునీరు, శుభ్రత, రహదారులు, ఇల్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. आज यहाँ वार्ड नंबर 44 डाल्डा कंपनी एरिया में ये जो भी जितने भी लोग जमा हुए, हर एक की अलग अलग तकलीफ़ें, अलग अलग मुश्किलात है। असल में ये सब लोगों का बोलने का मकसद क्या है, यहाँ पर कोई भी फैसिलिटी जो भी गवर्नमेंट की है यहाँ पर उनको फुलफिल नहीं हो रही। और पहली बात क्या है, यहाँ पर जो रास्ते हैं, रास्ते लोगों को बराबर नहीं है। जब बरसात हो जाती है, बरसात में इनको सही चलने को नहीं रहता। और दूसरी बात क्या है, यहाँ पर जो है सो जो भी अभी जो डेंगू का अभी सीज़न स्टार्ट हुआ, मलेरिया का सीज़न स्टार्ट हुआ, झाड़ियाँ वगैरह रास्ते को सही रास्ते नहीं है, झाड़ियाँ हैं, यहाँ कोई बोलो पुरसत हाल कोई नहीं है आपको पूछने वाला है। यहाँ पर తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో దాదాపు 65 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో గ్రామ అభివృద్ధికై పార్టీ నాయకులు, గ్రామ యువకులు, వివిధ సంఘాల సభ్యులు పార్టీలో చేరడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒక్క ఇందిరమ్మ ఇల్లు తీసుకురాగలడా అని సవాల్ విసిరారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేయలేని అనేక సంక్షేమ పథకాలు 18 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఉన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామ యువకులు, వివిధ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాల సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో సభ్యులు గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తమవుతోందని, అది దేవాపూర్ గ్రామాన్ని చూసి అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తలమడుగు మండలంలో నిర్మించలేదని, వందల ఇందిరమ్మ ఇండ్లు మండలంలో నిర్మాణం అవుతున్నాయని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు మండలంలో వివిధ గ్రామాల్లో తిరిగి చూడాలన్నారు. అనంతరం కజ్జర్ల గ్రామంలో నిర్వహిస్తున్న శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు గణేష్ రెడ్డి, బాబన్న, బోత్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పోతారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు సాయి, తిరుపతి, బుచ్చిబాబు, వెంకన్న, శ్రీరాములు, సాంబశివ్, ప్రవీణ్ రెడ్డి, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన వల్లనే ఈరోజు యువకులు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై గ్రామాభివృద్ధి కోరుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఏ అభివృద్ధి కోసం అయితే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో దాన్ని పరిపూర్ణంగా మేము సహకరిస్తామని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన. కేఆర్కే కాలనీలో పోలీసుల కార్డినెన్స్ సర్చ్. అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని డీఎస్పీ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.